హాయ్ అండి, వెల్కమ్ టు అను కిచెన్. మా ఇంటి రుచులు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పొటాటో ఫ్రై అండి. నేను ఎలా చేస్తానో ప్రాసెస్ చూపిస్తాను. ఈ పొటాటో ఫ్రై చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. పొటాటో ఫ్రైకి అండి నేను ఆల్రెడీ ఆయిల్ వేసేసాను. ఆవాల నూనె అండి ఇది. ఆవాల నూనెలో పొటాటో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. పోపు దినుసులు వేసాను, ఆవాలు, జీలకర్ర. పొటాటోస్ అండి నేను ఆల్రెడీ పొట్టు తీసేసి సాల్ట్ వాటర్లో వేసానండి. ఇప్పుడు ఇది మనం హీట్ అయిన ఆయిల్లో వేసుకుందాం. పొటాటో వేసాం కదా, ఈ పొటాటో ఒక 15 మినిట్స్ ఇలాగే గ్యాస్ స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ మరీ ఎక్కువ వేయకుండా తక్కువ వేయకుండా ఫ్రైకి ఎంత అయితే మీకు సరిపోతుందో అంతే ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 50% కుక్ అయిపోవాలి ఇందులో. ఓకే అండి, ఇప్పుడు 1 kg పొటాటోకి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు. గ్యాస్ ఫ్లేమ్ స్లోగానే పెట్టాను, హైలో పెడితే మాడిపోతుంది కింద. 3 పీసెస్ కూడా బ్రేక్ కాకుండా ఇలాంటి స్పూన్తో కార్నర్ నుంచి ఇలా చేయండి. పీసెస్ బ్రేక్ కాకుండా ఉంటుంది. మనం కట్ చేసిన పొటాటో క్యూబ్స్ లాగా ఉన్నాయి కదా, సో ఇవి బ్రేక్ కాకుండా స్లో ఫ్లేమ్లోనే ఇప్పుడు మొత్తం కుక్ చేసేసుకుందాము. 90% కుక్ అయిపోవాలి. కరివేపాకండి, కొద్దిగా పచ్చిమిరపకాయలు. ఓకే అండి, పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం అండి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా గరం మసాలా పౌడర్ అండి. ఇది వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చూసారు కదా, ఇక్కడ పీసెస్ కూడా స్మాష్ కాకుండా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఫైనల్గా పొటాటో ఫ్రై అయిపోయింది. నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.